అండి. హలో. ఈ వీడియోలో మేకప్ బ్రషెస్‌ని ఎలా యూజ్ చేయాలి అని నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ చాలా బ్రషెస్ ఉంటాయి గదా! మేకప్‌లో. ఏ బ్రష్ ఎలా వాడాలి? ఏ బ్రష్ దేనికోసం యూజ్ చేయాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేకప్ ప్రొడక్ట్స్ అన్నిట్లో నాకిష్టమైనదైతే హైలైటర్. ఎందుకు అంటే ఇది ఎప్పుడైనా మన ఫేస్ పైన లైట్ పడిందనుకోండి, మనం ఎక్కడెక్కడైతే హైలైటర్ అప్లై చేసామో ఆ ప్లేసెస్‌లో ఫేస్‌లో చాలా గ్లో అనేది కనిపిస్తుంది. ఇది ఎక్కువగా నేను యూజ్ చేసేదైతే ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా చీక్ బోన్ పైన యూజ్ చేస్తాం కదా! ఆ తర్వాత ఐబ్రో బోన్ కింద, అలాగే నోస్ పైన మనం హైలైటర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇదొచ్చేసి ఐలైనర్. లిక్విడ్ లేదా జెల్ లైనర్ అప్లై చేసేందుకు థిన్ పాయింటెడ్‌గా ఉంటుందనమాట ఈ బ్రష్. అండ్ ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా వస్తుంది లైన్ అనేది. మనకి చాలా మందికి హ్యాండ్ అనేది షివర్ అవుతూ ఉంటుంది గదా! లైనర్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూనే ఉంటారు డైలీ లైఫ్‌లో. అందుకని బ్రషెస్‌తో నేర్చుకోవడమే బెటర్ అనమాట. లిక్విడ్ లైనర్ గానీ, జెల్ లైనర్ గానీ తీసుకొని స్లోగా లాష్ లైన్ పైన ఇది అప్లై చేసుకోవాలి. వింగ్ కావాలంటే ఇంకొకటి యాంగిల్ బ్రష్ అనేది ఉంటుంది. అది వాడొచ్చు. అసలు బ్రషెస్ యూజ్ చేయకుండా మనం హ్యాండ్స్‌తో మేకప్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. కాకపోతే స్మూత్ ఫినిషింగ్ రావాలంటే మాత్రం బ్రషెసే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ బ్రష్. ఇది మేకప్‌ని ఫిక్స్ చేస్తుందనమాట. ఫౌండేషన్ ఎక్కువైనా కన్సీలర్, బ్లష్ ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ కేకీ లుక్ ఉన్నాయనుకోండి, దెన్ కరెక్ట్‌గా సెట్ అవ్వాలి అంటే మనం పౌడర్ బ్రష్‌ని యూజ్ చేయాలి. లూజ్ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. రబ్ చేయకుండా లైట్‌గా తక్కువ పౌడర్ తీసుకొని ఎక్సెస్ పౌడర్‌ని రిమూవ్ చేయాలి. దెన్ పౌడర్ లైట్‌గా ఉంటుంది గదా! బ్రష్ మీద. అప్పుడు మనం దాన్ని ఫేస్ మొత్తానికి ఒక 2, 3 స్ట్రోక్స్‌లో మొత్తం కవర్ చేసేయాలి ఫేస్‌కి. ఎక్కువ రబ్ చేయకూడదు. ఏ బ్రష్ అయినా సరే, హ్యాండ్‌తో అయినా సరే మనం ఎక్కువ మన స్కిన్ పైన రబ్బింగ్ అనేది చేయకూడదు. బ్లషర్ బ్రష్ వచ్చేసి మనం హైలైటర్ కింద మనం బ్లషర్ బ్రష్ తోటి బ్లషర్‌ని యూజ్ చేయాలి. అలా చేయడం వల్ల మనం ఎప్పుడైనా స్మైల్ ఇచ్చామనుకోండి, మన చీక్ బోన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ ఉంటుంది. లైట్ పీచ్ కలర్‌లో ఉన్న కలర్స్ లాంటివి యూజ్ చేస్తే, ఆ బ్లష్ అనేది మనం నవ్వినప్పుడు చీక్ బోన్ పైన ఒక మంచి పింకిష్ కలర్‌లో అలా హైలైట్ అవుతూ వస్తుంది. ఇది కూడా మనకి మేకప్‌లో మంచి లుక్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు పిక్‌లో చూసినట్టుగా ఉంటుందనమాట బ్లషర్ బ్రష్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ బ్రష్. ఫౌండేషన్ అంటేనే ముఖానికి బేస్ అనమాట. సో, దాన్ని మనం చేత్తో రాస్తే అనీవెన్‌గా, కేకీగా కనిపిస్తుంది. బ్రష్ వాడితే స్ప్రెడ్ ఈవెన్‌గా ఉంటుంది. స్మూత్ ఫినిష్ వస్తుంది. దీన్ని ఎక్కువ ఫౌండేషన్ తీసుకోకూడదు. లైట్ ఫౌండేషన్ తీసుకొని మనం ఫేస్‌కి డాట్స్ లాగా పెట్టుకొని జస్ట్ ట్యాప్ చేస్తూ అప్లై చేయాలి. మేకప్ నీట్‌గా రావాలంటే ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఏదే క్రీమ్ అయినా సరే, పౌడర్ అయినా సరే. ఎంత లైట్‌గా మనం యూజ్ చేస్తే మన ఫినిషింగ్ అనేది అంత న్యాచురల్‌గా ఉంటుంది. మంచిగా కనిపిస్తుంది. బాగా హైలైట్ అవుతాం. నెక్స్ట్ కన్సీలర్ బ్రష్. డార్క్ సర్కిల్స్, పింపుల్స్, మొటిమలు వీటి గుర్తుల్ని మొత్తం కవర్ చేస్తుందన్నమాట. సో, చేత్తో వేస్తే బావుంటుందనుకుంటాం కానీ, బ్రష్‌తో వేస్తే ఆ ఫినిషింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కన్సీలర్‌ని మనం పెట్టి చిన్న చిన్న ట్యాపింగ్ మూవ్‌మెంట్స్ ఇస్తూ లైట్‌గా ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఎందుకంటే ఇది ఐ కింద యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా గదా! మన డార్క్ సర్కిల్స్‌కి కనిపించకుండా ఉండడానికి. సో, చాలా సెన్సిటివ్ ఏరియా గాబట్టి ప్రెషర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు. మనం హ్యాండ్ యూజ్ చేస్తే ఎక్కువ ప్రెషర్ ఇస్తాం. అదే బ్రష్ అయితే మనం చాలా దూరంలో పట్టుకుంటాం గాబట్టి బ్రష్‌ని అది మన ఫేస్‌పై అంత ఫోర్స్‌ని యూజ్ చేయదు. ఇదొచ్చేసి ఐ షాడో అప్లికేటర్. దీనితోటి మనం ఐ షాడోని తీసుకొని మన ఐలిడ్ మీద పౌడర్‌ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బ్రష్ అనేది ఉంటుంది. ఆ బ్రష్ తోటి మనం బ్లెండింగ్ అనేది చేయాలి. మనం బ్రష్ తోటి బ్లెండ్ చేస్తూ ఉంటే ఐలైట్ పైన కరెక్ట్‌గా ఫిట్ ఉంటుందన్నమాట. అలా ఫిట్ అయ్యి ఉంటుంది పౌడర్ అనేది. సో, ఇక్కడ కనిపించేదేమో బ్లెండింగ్ బ్రష్. ఇంతకు ముందు చూసిందేమో అప్లికేటర్ అన్నమాట. ఇలా ఇక్కడ పిక్‌లో చూపిస్తున్నారు గదా! సో, అలా దాన్ని మనం వాడాలి. సో, ఈ బ్రష్‌తో యూజ్ చేయండి. కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తుంది. బేస్ కలర్, డార్క్ కలర్ ఐలిడ్ మీద జెంట్లీ అప్లై చేస్తూ రావాలి. మ్యాట్ గానీ, షిమ్మర్ కానీ అన్నీ ఈ బ్రష్‌తోని మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఐ షాడోని అప్లికేటర్ తోటి అప్లై చేశాక మనం బ్లెండింగ్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఐ షాడో అనేది పర్ఫెక్ట్‌గా ఆ కర్వ్, ఆ లైన్ అనేది, ఆ పౌడర్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. హ్యాండ్‌తో అయితే ఒకే దగ్గర ముద్దగా ఉంటుంది. అండ్ దెన్ హ్యాండ్ తోటి మన స్కిన్ పైన అంత ఈజీగా పౌడర్ అనేది రబ్ అవ్వదు. ఇక్కడ కనిపించే బ్రష్ వచ్చేసి ఐబ్రో డ్యూయో అనమాట.
ఇది డ్యూయల్ బ్రష్ అనమాట. ఒకవైపేమో మనం ఐబ్రో పౌడర్‌ని మన ఐబ్రోలో సెట్ చేయడానికి యూజ్ చేస్తారిది. ఇంకొకటేమో ఐబ్రోని మనం ఇలా ఫస్ట్ నీట్‌గా సెట్ చేసుకోవాలి గదా! ఇలా అన్‌ఈవెన్‌గా అటు ఇటు ఉండకుండా దానికోసం బ్రష్ లాగా యూజ్ చేస్తాము. ఫస్ట్ ఆ సర్కిల్ లాగా ఉంది గదా! దానితోటి ఐబ్రోని షేప్ చేయాలి. ఆ తర్వాత ఈ బ్రష్ తీసుకొని ఐబ్రో పౌడర్‌ని తీసుకొని బ్రష్ తోటి స్మూత్‌గా మనం నీట్‌గా ఐబ్రోని ఫిల్ చేస్తూ రావాలి. ఈ వీడియోలో నేను చూపిచ్చే బ్రషెస్ అన్నీ కూడా బిలో 1700 రూపీసే అండి. అన్ని బ్రషెస్ కలిపి గూడా నేను 1700 లోపే పర్చేస్ చేశాను. అది కూడా ఆన్‌లైన్‌లో చేశాను. ఆఫ్‌లైన్ స్టోర్స్ కాదు. ప్యాక్ అండ్ మార్స్ 2 కంపెనీస్‌వి ఆన్‌లైన్ స్టోర్స్ ఉంటాయి. దాంట్లో నేను పర్చేస్ చేశాను. మేకప్‌లో మనకి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో కాంటూరింగ్ బ్రష్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది మన ఫేస్ మొత్తం మేకప్ అంతా ఒక ఎత్తైతే కాంటూరింగ్ ఈజ్ డిఫరెంట్. మన ఫేస్ ఎలా కనిపించాలి, ఒకవేళ మనకి డబుల్ చిన్ ఉందనుకోండి, సో, మనం దాన్ని కవర్ చేసుకోవాలి. మన ఫేస్ అనేది సన్నగా కనిపించాలి. సో, దానికి మనం కాంటూరింగ్ చేస్తాం. బ్రాంజర్ గాని, కాంటూరింగ్ పౌడర్ గాని తీసుకొని మనం దాన్ని కవర్ చేస్తూ ఉంటామనమాట. ఇది మన ఫేస్‌కి ఒక మంచి షేప్ అనేది ఇస్తుంది. కరెక్ట్ పర్ఫెక్ట్ జా లైన్ అనేది ఇస్తుంది. కాంటూరింగ్ బ్రష్ తోటి బ్రాంజర్, కాంటూర్ పౌడర్ తీసుకొని బ్లెండ్ చేస్తూ నీట్‌గా మన ఫేస్ షేప్‌ని మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఫోర్‌హెడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు గూడా దీన్ని ఫోర్‌హెడ్ దగ్గర గూడా అప్లై చేస్తే ఫేస్ మనకి ఫోర్‌హెడ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించకుండా ఉంటుంది. ఈ కాంటూరింగ్ స్టెప్‌తో మన ఫేస్‌ని మనకు నచ్చినట్టుగా షేప్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అనేది చాలా బావుంటుంది ప్యాక్ బ్రాండ్. చాలా స్మూత్ ఉంటుంది బ్రష్ అనేది. అండ్ బిగినర్స్‌కి ఎక్కువ కాస్ట్‌లీ బ్రషెస్ అయితే అవసరం లేదు. సో, ఇదండి. ఈ మినిమమ్ బ్రషెస్ ఇవి ఉంటే చాలు మనకి డైలీ. ఎందుకంటే ఈ బ్రషెస్ సరిపోతాయి. ఎక్కువగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్యాక్ బ్రాండ్‌లో ఆఫర్ ఉండే మొన్నటి దాకా 1700కి నాకు అన్ని బ్రషెస్ వచ్చేసాయి. సో, ఇదండి ఫైనల్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్.